ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి నేను చెప్పదలుచుకున్నమని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. జూన్ 28 ఆదివారం పోలియో చుక్కలు 5 సంవత్సరాల లోపల పిల్లలకి ప్రతి పిల్లవాడికి, ప్రతి ఆడపిల్లకి ఏస్తారు. కావున రాష్ట్ర ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకి పోలియో చుక్కలు ఏపించుకోవాల్సిందిగా నేను చెప్పదలుచుకున్నాను. ఇట్లా ఏందంటే, మీరు ఈ చిన్న పుట్టినప్పుడు మీకు ఆ పిల్లవాడు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఎలాగుండాలి, ఆ అబ్బాయి ఎలాగుండాలి అనేది మీరు ఆ పుట్టిన బిడ్డని 5 సంవత్సరాల లోపల బిడ్డలకి జాతకం చూపించుకోండి. మంచి పూజారి కాడికెళ్ళి తీసుకోపోయి పూజారి కాడ మీ జాతకం చూపించడం వల్ల ఆ పిల్లోడు 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికేవాడు 50 సంవత్సరాలు చనిపోతాడు. అలా జరగకుండా అక్కడ నదిలో మునగటం కానీ, చెరువులో మునగటం కానీ, ప్రమాదం జరగడం కానీ అలా జరగద్ది. అలా జరగకుండా ఉండాలంటే మీరు మీ పిల్లవాడు పుట్టినప్పుడు మీ జాతకం అనేది, ఆ పిల్లవాడు జాతకం కానీ, పాప జాతకం కానీ తీసుకెళ్ళి పూజారికి ఇస్తే ఆయుష్ పెరగద్ది. అలా చేసుకోండి. అంతేగాని మీరు అవన్నీ ఇంకా లేనిపోని గిల్లు పెట్టుకొని ఆ మాంత్రికుడి కాడ, ఈ మాంత్రికుడి కాడ తిరగద్దు. కానీ ఈ పోలియో చుక్కలు వేయటం వల్ల పిల్లవాడికి అంగవైకల్యం, మూర్ఛవ్యాధి, ఫిట్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. కానీ తల్లిదండ్రులు పిల్లవాడికి ఎలా జాగ్రత్తలు చెప్పాలి, ఎలాగా ఆ పిల్లవాడిని పెంచాలి, ఎలా భయం అనేది చెప్పాలి అని, గురువులు ఎలా గౌరవించాలి అని చెప్పవలసిందిగా తల్లిదండ్రులకి నేను చెప్పదలుచుకున్న మనవి. ఇప్పుడు మనం సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపల ప్రతి బిడ్డకి పోలియో చుక్కలు వేపిస్తున్నాం కాదనలా. కానీ ఆ పిల్లవాడు 5 సంవత్సరాల తర్వాత తాగుడికి బానిస అయిపోయి, తాగుడికి సావాసాలు చేరి తన భవిష్యత్తుని చెడిపోయేటట్టు చేసుకుంటున్నారు. అలా తల్లిదండ్రులు అలా చేయొద్దని ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రులు గురువు, దైవం అన్నారు. గురువులకి నమస్కరించేటట్టుగా, పెద్దలను గౌరవించేటట్టుగా ప్రతి ఒక్కరూ చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి పిల్లవాడికి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పదలసింది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులకి పిల్లవాడిని ఎలా పెంచాలి, ఎలా భయం చెప్పాలి, ఎలా గురువులను గౌరవించాలి అని, పెద్దవాళ్ళకి ఎలా మర్యాద చేయాలి అనేది చెప్పవలసిందిగా తల్లిదండ్రులు కోరుతున్నాను. ఈ 5 సంవత్సరాల పిల్లవాళ్ళకి పోలియో చుక్కలు వేయటం వల్ల వాళ్ళకి 5 సంవత్సరాల దాకా బాగుంటున్నారు. వాళ్ళు పిల్లకాయలు పెద్దయ్యే కొద్దీ తాగుడికి బానిస అయిపోతున్నారు. అలా చేయకుండా గౌరవించేట్టుగా పెద్దవాళ్ళని, మందుకు బానిసలు కాకుండా బ్రాందీలకి, తాగుడికి, అలాగా మద్యపానానికి బానిసలు కాకుండా పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి మంచి మాటలు చెప్పి, మంచి ఉపాధి మాటలు చెప్పి, చదువులో ఫస్ట్ రావాలి, ర్యాంకులు బాగా రావాలి, నువ్వు 10 మందిలో సమాజంలో బాగా నువ్వు ఎదగాలి అని చెప్పి ఆ పిల్లవాడికి ధైర్యం చెప్పవలసిందిగా నేను ప్రభుత్వాన్ని, తల్లిదండ్రులు కోరుకుంటున్నాను. ఈ తాగుడికి బానిస అయిపోయి పిల్లకాయలు 5 సంవత్సరాల తర్వాత 3 చుక్కలు బ్రాంతి చుక్కలు వేసుకుంటున్నారు. బ్రాంతి షాప్ కాడికి వెళ్ళి 3 చుక్కలు వేసుకుంటున్నారు ఫస్ట్. ఆ 3 చుక్కల కాడ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ పోలియో సంగతి అయిపోయింది 5 సంవత్సరాలకి. తర్వాత 3 చుక్కలు బ్రాంతి షాప్ కాడ అలవాటు చేసుకొని అలాగ వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు. అలా చేసుకోవద్దని ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులకి మంచి మాటలు చెప్పి గౌరవించాలి. సమాజంలో మనం 10 మందిలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి. 10 మందిలో మనం మంచి లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అని ఆలోచన చెప్పి పిల్లవాడికి ధైర్యం చెప్పవలసిందిగా ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి పేదవాడికి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో అందరూ బాగుండాలని రాష్ట్ర ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు, ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు అందరూ కుటుంబం మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. రేపు 2026 జూన్ 28 ఆదివారం మీరు తప్పనిసరిగా 5 సంవత్సరాల లోపల పిల్లవాడికి పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలకు కోరుతున్నాను. ఓం నమః శివాయ.